దేవాలయాలలోని దేవుడికి కుంభాభిషేకం ఎందుకు? భగవంతుడు విశ్వవ్యాప్తమైన జ్యోతి స్వరూపుడు. అటువంటి జ్యోతి స్వరూపుడైన భగవంతుణ్ణి శిలారూప విగ్రహంగా చెక్కడం ఆచారం. లోపాలు లేని శిలతోటి విగ్రహం చెక్కుతారు. దానిని ధాన్యవాసం, ధనవాసం, జలవాసం, రత్నవాసం, పుష్పవాసం, వస్త్రవాసం, శయనవాసం అని శాస్త్రానుసారం పరిశోధనలు ఆచరిస్తారు. ఆ పరిశోధనలలో ఏదైనా లోపం కనిపిస్తే ఆ లోపం సవరించిన తరువాత ఉత్తమమైన విగ్రహాన్ని ఎంపిక చేస్తారు. తరువాత లోపాలు లేని ఆ శిలకి ఉచ్చాటనల ద్వారా జీవకళ రూపాన్ని తీసుకుని వస్తారు. తరువాత ప్రతిష్ఠ జరిగే సమయానికి ఆ విగ్రహానికి ఎన్నుకున్న మంత్ర యంత్రాన్ని తయారు చేసి ఆగమ శాస్త్రం ప్రకారం విగ్రహం కింద ప్రతిష్ఠిస్తారు. అది ఆ దైవశక్తిని మహిమాన్వితం చేయటానికి సహకరిస్తుంది. కుంభాభిషేకం రోజున హోమాలతోటి జ్యోతిని ప్రజ్వరింపచేస్తారు. ఆ జ్యోతికి సమీపంలో ఒక కుంభాన్ని పెట్టి ఆ కుంభంలోకి ఆ విగ్రహ దైవశక్తిని ఆవాహన చేస్తారు. ఆ కుంభంలో ఉన్న పవిత్ర జలాన్ని అభిషేకించి దైవశక్తిని బింబానికి తీసుకుని వెళ్ళడమే కుంభాభిషేకం. కుంభాభిషేకానికి ముందు అదొక రాతి శిల, కుంభాభిషేకానికి తర్వాత అది దైవం. భగవంతుడు శిలారూపాన గర్భగుడిలో కొలువై ఉండి భక్తులను ఈ విధంగా అనుగ్రహిస్తాడు.